హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి మాట శాసనంలా ఉంటుంది. ఆయన ఎంత నిజాయితీగా నిబద్ధతతో నిలబడి ప్రజల కోసం పోరాడతారో మనం చాలా బలంగా చాలా ఉదాహరణలు చూసాం. ముఖ్యంగా మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు చాలా తప్పు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలా మంది అవహేళన చేశారు, ఆయన్ని విమర్శలు కూడా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమి ఎక్కడా పట్టించుకోవాలి. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా తిరుపతిలో లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైన గొంతు, చాలా బలంగా వినిపించినటువంటి వ్యక్తి. అంటే చాలా మంది ఆయన ఎన్నో విమర్శలు చేసినప్పటికీ కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు దాని మీదే స్టాండ్ అయి ఉన్నారు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన అందరూ కూడా జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తారు. మరి నిజంగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆయనకు జరిగినటువంటి ఆ అన్యాయాన్ని, ఏదైతే జరిగిందో, కల్తీ జరిగిందో, దాని గురించి పవన్ కళ్యాణ్ గారి నోట వెంట మాట్లాడిపించేలా చేశాడా అనుకునే తరహాలో ఈరోజు అవహేళన చేసిన ప్రతి నోటికి తాళం వేసేలా ఇప్పుడు సిఐడి ఇచ్చినటువంటి చర్యలు కూడా చూడవచ్చు మనం. దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, తిరుపతి లడ్డూ గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ నడిచింది. దీని మీద వైఎస్ఆర్సీపీ భుజాలు తడుపుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకరు కానీ ఆ గవర్నమెంట్లో జరిగింది అని అన్నారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఉన్నారా అని ఎక్కడా మాట్లాడాలి. కానీ వాళ్ళు మాత్రం భుజాలు తడుపుకుని అది మేము ఎక్కడ చేసాం, మీరు నిజంగా చేస్తే మేము అదైపోతాం ఇదైపోతాం అని మాట్లాడారు. ఒకసారి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి. ఎక్కడ గాయపోయారు? పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు? ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడ గాయపోయారు? The man missing in action. I want to bring it to the nation. You have to talk about former EVO violated. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడన్నా నా మాట తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నారు. I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. I'm conveying this to the so-called. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా తన గొంతుని విప్పి హిందువులందరినీ ఏకతాటిపైకి రావాలి, అదే టైంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా వినిపించి ప్రజల్ని మేల్కొల్పినటువంటి పరిస్థితి. ఆ విషయానికి సంబంధించి ఇప్పుడు కూడా దానికి సిఐడి వెంటనే రంగంలోకి దిగింది. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏవైతే లేవనెత్తారో దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళగానే సుప్రీంకోర్టు సిబిఐకి దాన్ని బదిలీ చేసింది. సిబిఐ నుంచి వెంటనే బోలే బాబా డైరీకి, అంటే రూర్కీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నాడు డైరెక్టర్గా పనిచేసినటువంటి విపిన్ జైన్, సోమిల్ జైన్, వైష్ణవి డైరీస్ పూనంబాక సిఇఓ అపూర్వ వినయకాంత్, ఏఆర్ డైరీ దుండిగల్ ఎండి రాజు రాజశేఖరన్లను అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది దర్యాప్తు బృందం. క్రైమ్ నెంబర్ 470/24 తిరుపతి లడ్డూ కోర్టులో అరెస్టు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచేకి దీనికి సంబంధించి విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దర్యాప్తులో అక్రమాలు బట్టబయలు చేశాయి. కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి, అంటే ఎక్కడా కూడా ఏఆర్ డైరీ పేరుతో ఎవరైతే ఈ నెయ్యిని అక్కడ తయారు చేస్తున్నారని చెప్పారో అక్కడ అంత సామర్థ్యం లేకపోయినా కూడా తయారు చేసామని చెప్పి పుట్టించారు. నిజంగా వేరే డైరీ దగ్గర నుంచి కొంటున్నామని అక్కడికి వెళ్తే అక్కడ అంత అక్కడ అంత నెయ్యి తయారు చేసినట్టుగా ఎక్కడా కూడా రికార్డ్స్ లేవు. మరి మిగతాదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని వేల కిలోలు, ఇన్ని లక్షల కిలోలు అక్కడ సామర్థ్యం లేకపోయినా కూడా అక్కడి నుంచి కొంటున్నామని చెప్పి ఎలా దొంగ డాక్యుమెంట్స్ పుట్టించారు? ఇవన్నీ కూడా విచారణ చేసి వెంటనే సిబిఐ వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి లోపల వేసింది. మరి ఇప్పుడే మాట్లాడతారు, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేసిన ప్రతి నోరు కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడగలుగుతుందా? తిరుపతి లడ్డూలో ఇలాంటివి పాపమైనటువంటి కార్యక్రమాలకు తావులేదు అని చెప్పినటువంటి గత ప్రభుత్వ పాలకులు, ఈవోలు, మరి వీళ్ళందరూ చైర్మన్లు, వీళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడేం మాట్లాడతారు?
నిజంగా దేవుడికి 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ అపవిత్రాన్ని ఆ దేవుడే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మళ్ళీ తీసుకొచ్చి ఆయనని నిరూపించుకోవడం కోసం, ఆయన శుద్ధి చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి మాటలలో ఆయన గొంతుని వినిపించి ఆయనకు న్యాయం చేసేలా, చేసుకునేలా ఆయనే చేసుకున్నాడా అనిపిస్తుంది. సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఎంతో మందికి ఒక బలమైన గొంతుకు లేకుండా పోయింది, ఒక బలమైన నాయకుడు లేకుండా పోయాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చి దానిని నిలబెట్టాలి అని చెప్పి అనేక మంది పోరాడుతున్నారు, నిలబడుతున్నారు. అంటే మొదటి గొంతుకై నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనని ఎంతో మంది విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ ఆయనకి విమర్శలేమి కొత్త ఏమీ కాదు. ఆయనని వ్యక్తిగతంగా, ఆయన భార్యని, పిల్లల్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని అవహేళన చేసినా కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఎక్కడా భయపడలా. అలాంటిది ఒక సనాతన ధర్మం కోసం, దాని పరిరక్షకుడిగా మరొక ఛత్రపతి శివాజీ లాగా అందరినీ మేల్కొలుపుతూ సనాతన ధర్మం కోసం నిలబడి పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన లేవనెత్తినటువంటి అంశమే ఈరోజు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి న్యాయం చేయబోతుంది. గతంలో ఎంతో మందిని చూసాం, కానీ ఇలాగా ఒక సున్నితమైనటువంటి అంశాన్ని కూడా ప్రజల్లో ఎటువంటి పొరపత్యాలు తీసుకురాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అన్ని మతాలను గౌరవిస్తూ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత, అవసరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, హిందువుల్లో ధైర్యం నింపాలి. మన దేశమే ఎంతో మంది, ఎన్నో ముస్లిం దేశాలు, ఎన్నో క్రిస్టియన్ దేశాలు మన మీద దాడులు చేసినా కూడా, ఆ మిగతా దేశాలు చెప్పాలంటే ఎన్నో దేశాలు, కొన్ని ఒక 100 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముస్లిం దేశాలు జస్ట్ ఒక 15 సంవత్సరాలు ఒక ముస్లిం దేశాన్ని పరిపాలిస్తే వెంటనే ఆ దేశం మొత్తం ముస్లిం దేశాలు అయిపోయి, ఒక క్రిస్టియన్ దేశం ఒక 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ దేశాన్ని పరిపాలిస్తే మొత్తం క్రిస్టియన్ దేశాలు అయిపోయాయి. కానీ ఒక హిందూ దేశమే ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వందల సంవత్సరాలుగా హిందూ దేశం మీద దాడి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఖజానాను, ఇక్కడ ఉన్నటువంటి వనరులను కొట్టుకు వెళ్ళిపోతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మార్చుకుందాం అనే ప్రయత్నం చేసిన ఇది హిందూ దేశంగానే సనాతన ధర్మం మీద నిలబడి అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని జాతులకు ఇది ఒక నిలవుగా, ఒక మార్గదర్శకంగా నిలబడినటువంటి దేశం. ఇక్కడ అన్ని మతాలు కూడా, అన్ని కులాలు ఏకతాటిపై మిగతా దేశాల్లో లేనటువంటి స్వేచ్ఛను భారతదేశంలోనే ఉండి వాళ్ళ గొంతును బలంగా వినిపించగలుగుతున్నారు. అంటే అది ఇక్కడ ఇచ్చినటువంటి స్వాతంత్రం, ఇక్కడ ఇచ్చినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు. ఒకరిని కించపరచకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళే దాన్నే సనాతన ధర్మంలో మనం చూసుకోవచ్చు. సో అలాంటి సనాతన ధర్మం కోసం నిలబడి ఈరోజు న్యాయం గెలవటానికి, దేవుడికి ఒక అపవిత్రంగా చేసినటువంటి ఒక కార్యక్రమానికి ఇన్ని సంవత్సరాలు ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు చేశారు. దానికి ఈరోజు దేవుడు తాను శుద్ధి చేసుకోవడం కోసం, తనకి కలియుగ దేవుడు అంటారు, ఆయన ధర్మం రక్షిత అంటారు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా, హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు. ఈరోజు ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనే నినాదానికి పవన్ కళ్యాణ్ గారే జస్ట్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. దేవుడే ఆయనని మళ్ళీ ప్రజల ముందు తీసుకొచ్చి గెలిపించి తన ధర్మాన్ని, తద్వారా న్యాయాన్ని గెలిపించుకున్నాడని మాత్రం అనుకోవచ్చు.